రైతు సోదరులకి గుడ్ న్యూస్. అవును, ఒక రకంగా గుడ్ న్యూస్. ఎందుకంటే గడిచిన నెల రోజులుగా అల్పపీడనాలు, తుఫాన్లు రైతుల్ని వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వరి నూర్పిడి చేసిన రైతులకైతే కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడింది. అది తీరాన్ని ఈరోజు దాటే అవకాశం ఉంది. అది బలహీనపడి అక్కడే చిన్నగా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు అవకాశం లేదు. మరి మోస్తరు వర్షాలు కురిసినా కూడా ధాన్యం తడిచిపోయిద్దిగా, జాగ్రత్తగా ఉండాల్సిందే రైతులు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం అయితే చలి వాతావరణం ఉంది. ఎండ పెద్దగా 10 గంటల నుంచి ఒక 4 గంటల వరకు మాత్రమే కొంచెం ఎండ ఉంటుంది. అందువల్ల వరి ధాన్యం హార్వెస్ట్ చేసిన తర్వాత 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. లేదంటే తేమ శాతం 19, 20 దాకా పోతా ఉంది. ఇక భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్టు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే గడిచిన 6 గంటలుగా ఈ వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే ఉన్న అల్పపీడనం అయితే బలహీనపడింది. వాయుగుండం అయితే చాలా దూరంలో ఉంది కాబట్టి దీని ప్రభావం పెద్దగా ప్రస్తుతానికి లేదు. చెన్నైకు ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్పూర్కు దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీద లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. రాగల 12 గంటల పాటు వాయుగుండం తూర్పు ఈశాన్యం దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. ఇది బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. తూర్పు వైపు కదులుతూ ఉంది కాబట్టి ఆంధ్ర తీరాన్ని కానీ ఒరిస్సా తీరాన్ని కానీ తాకే అవకాశం ఏమాత్రం లేదు. దీని ప్రభావంతో 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో, అంటే ఈ రాయలసీమ, కోస్తా, ఆంధ్రాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం అక్కడక్కడ ఉండడంతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారులను అయితే అప్రమత్తం చేశారు. కానీ ఆ వాయుగుండం ప్రభావం పెద్దగా చూపడం లేదు. అది తూర్పు దిశగా ప్రయాణం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇక 3 రోజుల పాటు వర్ష సూచన. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, యానాంలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లుడు పడే అవకాశం ఉంది. రాయలసీమలో నేడు, రేపు ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు, 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షం, ఇంకంతే. పెద్దగా భారీ వర్షాలు అయితే లేవు. బంగాళాఖాతంలో తాజాగా వాయుగుండం లేచినా కూడా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కానీ, తమిళనాడు మీద కానీ, తెలంగాణ మీద కానీ లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. అల్పపీడనం కూడా పోయిందిగా, చలి కూడా తగ్గింది. చలి తీవ్రత తగ్గింది. మంచు కూడా తగ్గింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలకు పెరిగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 9.5 డిగ్రీలకు చేరింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్లో ఎక్కడ తీరాన్ని దాటిద్ది అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఏమైనా వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.